వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఈనాడు మీడియా సంస్థల అధినేత మీడియా మొఘల్ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రామోజీరావు ప్రారంభించిన ఈనాడు పత్రిక తెలుగునాటే కాదు, దేశవ్యాప్తంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక సినీ రంగంలో విజయవంతమైన చిత్రాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. తక్కువ బడ్జెట్తో మంచి సినిమాలను నిర్మించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. జూన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు నానక్రామ్గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామోజీరావును పరీక్షించిన అక్కడ వైద్యులు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించి స్టంట్ అమర్చారు. 2 రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి విషమించింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన స్వర్గస్థులయ్యారు. గత కొద్ది రోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 88 ఏళ్ళు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి క్రిటికల్ అయింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి పార్థివ దేహం తరలించారు. నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత 2వ అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా, పత్రికా సంపాదకులుగా, ప్రచురణకర్తగా, సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు రామోజీరావు.
గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి, బిస్రా షోరూమ్స్ వంటి సంస్థలున్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించిన రామోజీరావు వ్యాపారంలోనూ ముందుకు వెళ్లారు. 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈటీవీ పేరుతో పలు భాషల్లో ఛానల్స్ తీసుకొచ్చారు. ఉషాకిరణ్ మూవీస్ కింద 30 వరకు సినిమాలు నిర్మించారు రామోజీరావు. ఆయన నిర్మించిన సినిమాల్లో శ్రీవారికి ప్రేమలేఖ మొదటిది. 1984లో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే రామోజీరావు చాలామంది హీరోలను పరిచయం చేశారు. ఉదయకిరణ్ను పరిచయం చేస్తూ చిత్రం అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అలాగే తరుణ్ను పరిచయం చేస్తూ నువ్వే కావాలి సినిమాను నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అలాగే దర్శకుడు వైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి హీరోగా నటించిన నిన్ను చూడాలని సినిమాను కూడా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. తనీష్ను హీరోగా పరిచయం చేస్తూ నచ్చావులే సినిమా నిర్మించారు. ఇక ఆయన నిర్మించిన చివరి సినిమా దాగుడు మూత దండాకోర్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రామోజీరావు మరణం తీరని లోటు. మా న్యూటీవీ తరపున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది న్యూటీవీ తెలుగు. సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీ. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. ప్రతిఘటన, మౌన పోరాటం, జడ్జిమెంట్, మయూరి, కాంచనగంగా వంటి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు. మీడియా, వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2016లో కేంద్ర ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది.